వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరగబోతుంది. ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాడు ఒక ఎత్తు అయితే అది మానేసి ఒక ఫుడ్ వీడియో అంటే ఫుడ్ స్టాల్ పెట్టుకొని నడుపుతున్నాను అనమాట. ఒక అక్క అయితే అక్కతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు వచ్చానంటే ఇంకొంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మనం చదివేది జాబ్ కోసం, చదివి జాబ్ చేసి అంటే చదవటం ఒక ఎత్తు, జాబ్ రావడం ఒక ఎత్తు. ఇవన్నీ ఎన్ని చేసి కూడా తను మానేసి మరి ఎందుకు ఈ ఫుడ్ స్టాల్ పెట్టడం గల కారణాలు ఏంటి, మరి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే తనకంటూ ఒక ప్రయారిటీ కోసం పెట్టుకున్నారా, మరి అక్కడని సంపాదిస్తున్నారు ఎక్కడని సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగం చేసేది ఆ ఫీల్డ్ బాగుందా లేకపోతే ఫుడ్ స్టాల్ అనేది బాగుందా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు, తను బిజీగా ఉన్నట్టు కనబడుతున్న ఒక విషయం అయితే వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హాయ్ అక్క. హలో శిరీష అక్క, ఎలా ఉన్నావు అక్క? నేనా చాలా బాగున్నా, థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఎప్పుడు స్టార్ట్ చేసాక ఈ ఫుడ్ ఇది? 1 month అవుతుంది. 1 month అవుతుంది. అక్క నేను విన్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేశారన్నారు కదా, ఎన్ని ఇయర్స్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్? 5 years చేశాను. 5 years చేశారు. ఎందుకు అక్క మానేయడం గల కారణాలు ఏంటి? అలా ఏం లేదు, మామూలుగానే బోర్ కొట్టింది మానేసాను. ఓకే. బీటెక్ చేశారు అక్క? బీటెక్. ఎక్కడ మీ ప్రాపర్? మాది ఆంధ్ర, రాజమండ్రి దగ్గర. మీకు కోరమావిడ అనే ఉన్న విలేజ్ తెలుసు? లేదు, రాజమండ్రి వరకు తెలుసు మనకి. ఈవి సత్యనారాయణ అంటే తెలుసు. అవునవును. ఓకే. వాళ్ళ ఊరు. చెప్పండి. తింటారా? మస్తు బిజీగా ఉన్నారు అక్క. కొంచెం ఇది బిజినెస్ టైం అనమాట మీరు వచ్చి. ఓకే అక్క, ఏం పర్లేదు, క్యారీ ఆన్. ఏ కంపెనీలో చేశారు అక్క? నేను గచ్చిబౌలిలో చేశాను. ఓకే. సాఫ్ట్వేర్ కంపెనీలో. వైట్ రైస్ బాగారాను. సో తర్వాత ఇంకా బోర్ కొట్టి మానేసిన తర్వాత నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఐడియా తోటి స్టార్ట్ చేద్దామన్నారు. ఫస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము గాయత్రి నగర్ లో. సో ఆ టిఫిన్ సెంటర్ కొంచెం బూమప్ అయింది. తర్వాత ఇంకా సో మాస్టర్ ఉన్నారు కదా ఎలాగా అని చెప్పి మీల్స్ కూడా స్టార్ట్ చేద్దామని మీల్స్ సైడ్ వచ్చాం అనమాట. అంటే నేను ఒకదాన్ని కాదు, నా ఫ్రెండ్, నా పార్ట్నర్ జాకిర్ అని, తను నేను కలిసి స్టార్ట్ చేసాము. తన కెమెరా షేర్ రావట్లేదు. అంటే ఎంత వచ్చింది అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో? నాదా ప్యాకేజెస్ ఎందుకు లేదు, ఇప్పుడు కమెంట్స్ లో వేసుకుంటున్నారు ఇప్పటికి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం శాలరీ బేస్డ్ ఎక్కువ ఉంటది, చాలా కష్టపడితేనే జాబ్ కూడా వస్తుంది అనమాట. సో అంత స్ట్రగుల్ అవుతూ జాబ్ చేసుకుంటూ వచ్చారు జాబ్ కోసం. సో ఎందుకు మానేశారు అంటే ప్రాబ్లం వల్ల? సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం అని ఏం కాదు కానీ 5 years ఎలాగా చేశాను. సో కొంచెం సేవింగ్ అమౌంట్ ఉంది. సో ఫ్రెండ్ తో పాటు కలిపి స్టార్ట్ చేద్దామన్న థాట్ వచ్చింది, అందుకు స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆఫీస్ అందరూ ఏంటంటే హైఫై అనుకుంటారు, వచ్చాను అందరికీ తెలిసింది ఏంటంటే మ్యాక్స్ నా పర్సెప్షన్ చెప్తున్నాను ఏంటంటే జాబ్ అంటే డ్రెస్అప్ అయిపోయి ఏసీ రూమ్స్ అది అంటారు కానీ అక్కడ ఉంటే మెంటల్ ప్రెషర్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లోపల, ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుసు అంతే. సో నాకేమనిపించింది చేసా కదా ఇంకా చాలా అనిపించింది. అండ్ ప్యాషన్ అనమాట. ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దామనే థాట్ తోనే ఉన్నా, బట్ ఏం స్టార్ట్ చేయాలా అని తెలియలేదు. ఎలా ఉంది మరి ఫుడ్ బిజినెస్ పెట్టిన తర్వాత ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం కాదు కానీ టిఫిన్స్ ప్లస్ మీల్స్ అనేది కొంచెం రౌండ్ ది క్లాక్ వర్క్ అనమాట. మార్నింగ్ 5 to నైట్ 8-8:30 అయిపోతుంది మాకు. మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఇది రొటేషన్. ఫుడ్ బిజినెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి, అంత చూసుకోవాలి, రెగ్యులర్ చేయాలి. మీల్స్ అయితే మనకి 7:30-8 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మాకు టిఫిన్ సెంటర్ కదా, సో టిఫిన్స్ అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఎందుకంటే వడ అవన్నీ పప్పు మార్నింగ్ రుబ్బాలి కదా, సో వాటితో పాటు 5 లెవెల్స్ వస్తుంది. మరి పేరెంట్స్ సపోర్ట్ ఉంది అక్క? మరి అదొక్కటే అడగద్దు. పేరెంట్స్ సపోర్ట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నేను హోమ్ టౌన్ కి వెళ్ళా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు రిలీజ్ చేశారు వాళ్ళ వీడియో. నేను ఇంటికి రావడంతోనే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగింది మా మమ్మీ. ఏమన్నారు అక్క మమ్మీ? ఏమన్నా అంటే నేను కూడా వీడియోలో విన్నాను, మా మమ్మీ చూస్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు మమ్మీ వాళ్ళకి అన్నారు కదా, మరి మమ్మీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అక్క? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంకా తెలిసింది కదా విలేజ్ లో మమ్మీలు అంటే చదివించింది ఎందుకా నిన్ను, రోడ్డు మీద భోజనాలు పెట్టుకుంటాను, ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. అక్క ఇప్పుడు మీరు ఏసీ జాబ్ అంటే ఏసీలో కూర్చొని చైర్ మీద కూర్చొని జాబ్ చేసుకుంటా ఉంటారు. ఓకే, ఎట్ ఏ టైం మెంటల్ ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది, బట్ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఏమైనా గిల్టీగా అనిపించింది అక్క?
ఫస్ట్ డే అంటే కొంచెం అంటే లోపల ఉంటుంది అనమాట, అమ్మ కొలిగి సార్ నా చూస్తే ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంది. కానీ 2 days తర్వాత అనిపిస్తుంది నేనేం తప్పు చేయట్లేదు కానీ డూయింగ్ మై బిజినెస్ కదా అని నాకేం అనిపించలేదు. ఫస్ట్ డే అయితే కొంచెం రోడ్ మీద పెట్టగానే భయపడ్డా, వచ్చేది ఎలా ఉంటాయి అని డిఫెన్సివ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, మన అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో భయపడ్డా, ఈ సైడ్ మా ఆఫీస్ కలీగ్స్ చూస్తే ఏమడుగుతారా అని టెన్షన్ కూడా ఫీల్ అయ్యా. తర్వాత ఇంకా లైట్ మన దగ్గర ఏమేం కర్రీస్ ఉంటాయి ప్రెసెంట్? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి. సో వెజ్ లో ఏంటంటే కామన్ గా డైలీ వచ్చేది ఏంటంటే పప్పు సాంబార్ కామన్. సో కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి, చట్నీ ఒకటి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. వెజ్ ఎంత? వెజ్ వచ్చి 80 రూపీస్. అది బగారా అయినా సరే, వైట్ రైస్ అయినా 80. నాన్ వెజ్ వచ్చి 110 రూపీస్. మనకి బోటీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. చాలా వెరైటీ చేస్తున్నారు అక్క. అంటే నేను తినొచ్చు కదా, చేంజ్ తర్వాత నేను తినొచ్చు కదా, అందుకని చెప్పి. ఓకే అక్క, ఎలా నడుస్తుంది బిజినెస్? ఫస్ట్ పెట్టినప్పుడు 1 month అవుతుంది కదా, 1 month కి ఇప్పటికే ఏమన్నా చేంజ్ అయిందా? మేము స్టార్ట్ చేసిన రోజు 5 kgs తో వచ్చాను, ఒక సింగిల్ డబ్బాతోనే వచ్చాను. సో టచ్డ్ బై గాడ్ కి ఇప్పుడు 3 దాంతో వస్తున్నాను అనమాట. పర్లేదు, బాగానే వస్తుంది అది. ఓకే, వచ్చిన కస్టమర్స్ ఏం చెప్తున్నారు అక్క ఫుడ్ టేస్ట్? అంటే ఎందుకంటే నియర్ బై చాలా ఉన్నాయి మన దగ్గర, స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. ఏం చెప్తుంటారు అక్క? మ్యాక్స్ అందరికి నచ్చుది. కొంతమంది చెప్తారు ఏంటంటే ఇలా చేయించండి, అలా రసం కూడా పెట్టించండి అని. కొంతమంది మాకు చెప్తారు, సజెషన్స్ కూడా ఇస్తుంటారు. సో నేను ఎక్కువ రివ్యూ ఎవరి నుంచి వస్తుందని చూసుకుంటూ ఉంటాను. పాప ఏమంటారా? అంటే మరి ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నాక? హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో హైటెక్ సిటీ ఎందుకు గల కారణాలు? అటు సైడ్ యాక్చువల్లీ ఆ స్ట్రీట్ వైపు వెళ్ళాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ కుమారాంటి సైడ్ పెడదామని ఆ థాట్ ఉండే కానీ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంది. ఎట్ ది సేమ్ టైం పెట్టనివ్వరు అన్నమాట, ఎక్కువ మంది గొడవకు వస్తుంటారు. ఇక్కడ కూడా మాకు ఫస్ట్ 1 week చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. మాది ఇది పీకేయడం, లాగేయడం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయలేదు మమ్మల్ని. సో వాళ్ళు చెప్పడం వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు క్లీన్ గా ఉంచండి, సో ఏమి ఏరియాని చిందరవందర చేయొద్దు అని చెప్పారు తప్ప ఈ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్ వాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టారు. సో అలవాటు అయ్యాక కొంచెం బాగానే వదిలేసాను. అంటే ఫస్ట్ లో తీసేసారు కదా అక్క, అంటే ఇబ్బంది పెట్టారు కదా, మీకు అనిపించింది ఎందుకు మన జాబ్ మనకు ఉంది కదా వెళ్ళిపోవచ్చు, ఇదంతా ఎందుకు? నాకు ఇప్పటివరకు అయితే ఏమేమంటే పచ్చడా నాకేంటంటే ఇప్పటివరకు కూడా టిల్ డేట్ రిగ్రెట్ అయితే లేదు జాబ్ మానేసానని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసేసాం కదా జాబ్ ని. సో ఇది బిజినెస్ లో రన్నింగ్ వెళ్తుంది కొంచెం, సో పర్లేదు వెళ్తుంది. ఇంకా ఇదేంటంటే నాకు డైలీ మనీ కనిపిస్తుంటది, మంత్లీ శాలరీ వచ్చి. అట్ ది సేమ్ టైం నాకు ఇప్పుడు ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, పండగలు ఉన్నా, నాకు నచ్చితే ఓపెన్ చేసుకుంటాను, లేదంటే క్లోజ్ చేసుకుంటాను. ఇట్స్ ఆల్ ఇన్ మై హ్యాండ్స్ కదా. సో నేనే బాస్, నేను ఏదంటే అదే జరుగుతుంది ఇక్కడ. అక్కడ అనుకో ఎండ్ ఆఫ్ ది డే స్టేటస్లు పెట్టాలి, టీమ్ లీడ్స్ పర్మిషన్లు అడగాలి, ఇవన్నీ బిగ్ హెడేక్ అనమాట. అందుకని చెప్పేసి వద్దనుకున్నా. డైలీ ఎన్ని ప్లేట్స్ వెళ్తాయి అక్క? ప్లేట్స్ వైజ్ ఉండవు, ఎందుకంటే మాకు పార్సిల్స్ వెళ్తాయి. కొంతమంది లంచ్ తెచ్చుకుంటారు అనమాట, కర్రీ ఒకటే తింటారు. సో వాళ్ళు మామూలుగా ప్లేట్ తీసుకుంటారు. సో ప్లేట్స్ కౌంట్ అస్సలు వేసుకుని, నేను ప్లేట్ కౌంట్ చేసుకుంటే తేడా వస్తుంది అమౌంట్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఆఫీస్ కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడ నియర్ బై, కొంచెం అన్ని అటు సైడ్ ఉంటాయి కదా, ఒక 200 హాఫ్ మినిట్. ఈ ఏరియా మొత్తం మీరు ఇటు సైడ్ చూస్తే ఆల్మోస్ట్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వెరీ ఫ్యూ అనమాట ఎంప్లాయీస్ ని ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఆఫీస్ ఎంప్లాయీస్ ని. రండన్నా, చాలా తక్కువ. భయ్యా వస్తాను ఇక్కడికి, వస్తా 2 నిమిషాలు వచ్చేస్తాను ఇక్కడికి. ఓకే అక్క, ఇప్పుడైతే ఒక ఎంత సంపాదిస్తున్నారు మరి? ఇన్కమ్ అయితే రివీల్ చేయను కానీ టచ్ బాగుంది. యాక్చువల్లీ బాగుంది కాబట్టి కొంచెం మేము ఇంకా కొన్ని తెచ్చుకుంటున్నాం అనమాట, కస్టమర్స్ పెంచుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, ఎందుకంటే మీ వల్ల కొంచెం చూసి వాళ్ళు మిమ్మల్ని చూసే మేము టీవీలో వస్తుంది.